కుసిరగడ్డి పుల్లోటి వచ్చనమ్మా అందరూ నచ్చనమ్మా తంగేరు పూలు పెట్టి. హాయ్ అండి, వెల్కమ్ టు ఇట్ టాక్స్. అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం గొడుగుపాలెం దగ్గర ఉన్న దుర్గా యూత్ కమిటీ వారి దగ్గర ఉన్నాం. పక్కన వంశీ గారు ఉన్నారు, ఒకసారి కనుక్కుందాం వాళ్ళని అడిగి. హాయ్ బ్రో. హాయ్ సార్. విగ్రహం ఎక్కడి నుంచి తెచ్చారు? హైదరాబాద్ నుంచి తెచ్చామండి. ఫస్ట్ టైం ఈ ఒంగోలులో ఇంత పెద్ద విగ్రహం పెట్టడం. హైదరాబాద్ సుందర కళాకారు నుంచి తీసుకొని వచ్చాం. అమ్మవారి ఐడల్ వచ్చి 1,50,000 పడింది. అదేవిధంగా మనకి చాలా వరకు చాలా రిస్క్ అయితే అయ్యింది. అదేవిధంగా మా ఫ్రెండ్స్, మా కమిటీ మెంబర్స్ అందరి ద్వారా అమ్మవారిని దిగ్విజయంగా తీసుకొని వచ్చి ఫస్ట్ టైం ఇంత పెద్ద విగ్రహాన్ని ఒంగోలు పెట్టడం స్టార్టింగ్ మేమే చేసాం. లాస్ట్ ఇయర్ కూడా చేసాం. ఇది సెకండ్ ఇయర్ జరుగుతూ ఉంది. నిమజ్జనం చేస్తున్నారా? నిమజ్జనం ఉంటుంది. అమ్మవారి నిమజ్జనం 5th అవుతుంది. ఓకే. 5వ తారీఖు ఆదివారం మార్నింగ్ జరుగుతుంది. రేపు 29వ తారీఖు ఈవినింగ్ వచ్చేసి లేడీస్ అందరికీ కుంకుమ పూజ జరుగుతుంది. అదేవిధంగా 2వ తారీఖు విజయదశమి రోజు ఈడ పార్వేట జరుగుతూ ఉంది ఇప్పటి నుంచో. ఆ రోజు సాయంత్రం అమ్మవారిది లడ్డు ప్రసాదం వేలంపాట జరుగుతుంది. లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు లడ్డు వేలంపాట మా ఫ్రెండ్ మామిడి సాయిరామ్ అని 1,08,000కి అమ్మవారి లడ్డు పాట పాడుకున్నారు. ఈసారి ఆ తల్లి దయ వల్ల ఎంత వెళ్తుంది అనేది ఆ రోజు తెలుస్తూ ఉంది. సార్ ఎవ్రీ ఇయర్ కన్నా కానీ ఈ ఇయర్ అయితే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అసలు యాక్చువల్లీ అనుకోలేదు, ఇంత గ్రాండ్గా మేము చేస్తాం అసలు అనుకోలేదు. అండ్ ఎక్స్పెక్ట్ కూడా మేము చేయలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మాకు ఫస్ట్ బొమ్మ ఎలా బుక్ చేద్దాం మేము అనుకుంటూ ఉన్నాము. సార్ అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు వెళ్ళిపోయి ఆన్ ది స్పాట్ బుక్ చేశారు. ఇక్కడ వచ్చింది పవను ప్లస్ సీను, ఇది బొమ్మదాత, బొమ్మదాత. వీళ్ళిద్దరు కూడా అన్న మేము వెళ్తున్నాం చూస్తున్నాం నేను ఒక మాట చెప్పేసి అన్నేశారు. సర్లే ఏదో చిన్న బొమ్మ తెస్తాలేము అనుకున్నాం కానీ సాక్షాత్ అమ్మవారినే తీసుకొచ్చి చెడబెడతారే మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా మేము చేయలే. సో మాకేంటంటే ఈ సంవత్సరం అంటే పోయిన నెక్స్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మాత్రం చాలా హ్యాపీ అయితే మేము ఫీల్ అవుతాం. ఎవ్రీబడి అంటే మా కమిటీ మెంబర్స్లో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు అందరు సహకరించారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ముఖ్యంగా అయితే మా శివకుమార్ అని మా శివమామ, ఆయన ఎవ్రీ టైం అనేది అమ్మవారికి ఎటువంటి అలంకరణ అయినా సరే 4:30 కల్లా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని అలంకరించేసి ప్రజలందరికీ చూపించేలాగా చాలా అద్భుతంగా తయారు చేస్తారు. అట్లానే మా సత్య, చేతను, సాయిరాము ప్లస్ వంశీ, మధ్యలాని ప్రతి ఒక్కరు, మా కుర్రోడు, బన్నీగాడు, సన్నిగాడు, వీళ్ళందరూ కూడా మా కమిటీ నెంబర్ యూత్ అంతా దాదాపు 20 రోజులు కష్టపడి పందిరేయడం కానీ ఎవరైనా సరే ఆన్ ది స్పాట్ ఒక ఫోన్ కొట్టంగానే పలుకుతారన్న. సో నాకు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా వినాయక చవితి కూడా మేము ఎట్లా చేస్తుంటాము. మా కమిటీ నెంబర్ ఎవరైనా సరే మాకు అందరూ ప్రోత్సహిస్తుంటారు. సో అమ్మవారిని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి పెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.